హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఉండవల్లి, తుళ్ళూరు, అమరావతి అంటే చెప్పుకోవడానికే పేర్లు ఇలా ఉన్నాయి, కానీ అక్కడ జరిగే సిచ్యువేషన్ చూస్తుంటే కొంచెం హారిబుల్గా ఉంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే జగన్ ప్రకటించిన తర్వాత రాజధాని ఎక్కడుంటుందో అని. సో ఈ రోజు జరిగిన ఘటన అయితే కొంచెం ఎవరికైనా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే అండ్ ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారి మీద అటాక్ చేయటం. సో ఇప్పుడు దాంతో మనతో పాటు చర్చించడానికి ఉన్నారు ఆర్థిక రాజకీయ విశ్లేషకులు సీఎం నాగార్జున రెడ్డి గారు. నాగార్జున రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే రోషన్. సో ఈరోజు ప్రభుత్వ చీఫ్ విప్ సాక్షాత్తు అధికార పార్టీ ఒక ఎమ్మెల్యే, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి మీద హత్యాయత్నం మీద పాల్పడ్డారు. టీడీపీ నాయకులు అంటారా, రైతులు అంటారా? అది మనం నిర్దిష్టంగా చెప్పలేము రోషన్. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఏమైతే అంటే వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద విమర్శలు చేసుకోవడము అనేటువంటిది నార్మల్ థింగ్. విమర్శలు చేసుకోవడం అనేటువంటి నార్మల్ థింగ్. సరే, మీలాంటి వాళ్ళు కవర్ చేస్తుంటారు, జనాలు కూడా కొంత విషయం తెలుసు. కానీ ఈ రకమైనటువంటి దాడులు చేయడం అనేటువంటిది ఎక్స్ట్రీమ్ అనమాట. నాకు తెలిసినంత వరకు నేను కూడా ఇంతవరకు ఇట్లా దాడులు చేయడము సంగతి చాలా సందర్భాల్లో చూసాను. ఎందుకంటే రాయలసీమలో కూడా చాలా విషయాలు చూస్తూనే ఉంటాం. బీహార్లో, జార్ఖండ్లో ఇలాంటివన్నీ చాలా జరుగుతూనే ఉంటాయి. జరగవని చెప్పి నేను అండలో జరుగుతాయి, కానీ మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ జరుగుతాయి. ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఎస్పెషల్లీ గత 6-7 మంత్స్ నుంచి, 1 year నుంచి ఇలాంటివన్నీ బాగా ఎక్కువైపోయినాయి. పాలసీ మ్యాటర్స్ని మర్చిపోయారు. పర్సనల్ క్రిటిసిజం ఎక్కువైంది. ఆంధ్రప్రదేశ్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఇన్కమ్ ఎట్లా చూసుకోవాలి, ఎక్స్పెండిచర్ ఎట్లా తగ్గించాలి, ఏ రిపోర్ట్లో ఏం చెప్పారు, ఏది బాగుంటుంది అనే సంగతి మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయి ఇలా దాడులు చేసుకోవడం అనేది మొదలుపెట్టారు. మామూలుగా క్రిటిసైజ్ చేసుకోవడం అన్నంతవరకు ఓకే, పేపర్లో వస్తుంది, మీరు అడుగుతారు, మాలాంటి వాళ్ళని అడుగుతారు, న్యూస్ వస్తుంటుంది, క్లిప్పింగ్స్ చూపిస్తారు, దట్ ఈజ్ ఓకే. అది రాష్ట్ర వ్యాప్తంగా పోవచ్చు, దేశవ్యాప్తంగా కూడా పోవచ్చు, కొన్ని డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ బట్టి. అంటే ఈ రకంగా దాడులు చేసుకోవడం అనేటువంటిది ఇది కొత్త ట్రెండ్ ఏమో అనిపిస్తుంది. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, ఎవరినైనా సరే చేసుకోవచ్చు. ఖండించాల్సిన విషయమే. పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారు నాకు కూడా మంచి ఫ్రెండే. ఫర్ ఇన్ఫర్మేషన్, ఆయన కారు అద్దాలు పగలగొట్టేయడము, ఆయన ఆ విధంగా చేయడం అనేటువంటి మనం ఖండించాల్సిన విషయమే. ఇది పద్ధతి కాదు. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ, మొత్తం ఎన్ని విలేజెస్? 29 విలేజెస్. అవునా? ఒక్కసారి అసలు ఆంధ్రప్రదేశ్ గురించి కూడా చెప్పుకుందాం మనం, ప్రజలకు కూడా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది 2 June 2014 నుంచి గజెట్లో పబ్లిష్ చేసిన తర్వాత, అపాయింటెడ్ డేట్ తర్వాత ఏర్పడింది రెసిడ్యువల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 1,60,000 square kilometers భూభాగం, 3,93,95,000 ఎకరాలు. ఓకే, 5,40,00,000 మంది అప్రాక్సిమేట్ పాపులేషన్. 67% అనేటువంటిది విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు. ఆల్ ఇండియా లెవెల్లో కానీ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది కింద నుంచి పైకి ఉంది, కానీ పైనుంచి కిందకి లేదు. అదేవిధంగా మిగిలినటువంటి ఇండికేటర్స్ అంటే జీడిపి ఇండికేటర్స్ కానివ్వండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానివ్వండి, విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్కి సంబంధించి కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడో ఉంది, కానీ మొదట్లో ఏం లేదు. ఏది ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ వాడు చెప్పినట్టుగా కూడా అంత సీన్ మటుకు లేదు. ఇప్పుడు ఈ దాడులు జరగడం అనేటువంటివి చూసారు, ఇది కక్షపూరితంగా చేసినవి తప్ప ఇంకోటి కానే కాదు. అసలు అక్కడ ఉన్న సమస్యకి ఈ దాడులు చేయడానికి ఏమైనా సంబంధం ఉంది అంటే పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా చేశారని నేను అనుకుంటున్నాను. ఆయన మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు వాళ్ళందరూ బాగా తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి, ఉన్నటువంటి వాడు కాబట్టి, ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వాడు కాబట్టి జనరల్గా వెళ్తారు, చూస్తారు, సంఘ సమాచారం అంటే ఆ ప్రాంతంతో అసలు సంబంధం లేదు. కానీ అక్కడ రైతులకు ఏదో బాధ వచ్చిందంట, వీళ్ళు ఏదో డెసిషన్ తీసుకున్నారు, ఇంకా ఫైనల్ డెసిషన్ రాలేదు, ప్రజలు వెయిట్ చేస్తున్నారు, చూద్దాం ఉద్దేశంతో వెళ్తారు. ఎవరైనా వెళ్తారుగా. ఇప్పుడు మీరంటే వ్యాపారం కోసం వెళ్తారు, ఆయన రాజకీయం కోసం వెళ్ళాడు, అంతే కదా తేడా. ఇప్పుడు నాలాంటి సామాన్య మానవులు ఉన్నాడు అనుకోండి, ఏది అసలు నిజంగా అసలు ఏం జరుగుతుంది, అసలు ఫీల్డ్లో ఏం జరుగుతుందో చూద్దామని కూడా వెళ్తారు కదా కొంతమంది. కానీ వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే చూడాలి, రావాలి, వాళ్ళ ఉద్దేశం ఏంటో చెప్పాలి. అంతేగాని ఈయన వెళ్ళంగానే ఆయన మీద దాడి చేయడం ఏంటి? ఇంతకుముందు పవన్ కళ్యాణ్ మీద కానీ, చంద్రబాబు నాయుడు మీద కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కానీ పర్సనల్గా మాట్లాడుకునేవాళ్ళు. అదే చాలా ఎక్స్టెంట్, అదే చాలా దూరం పోయినట్లు లెక్క. పాలసీని వదిలేసి పర్సనల్ అటాక్స్ అనేటువంటిది చాలా ఎక్కువ డెమోక్రాటిక్ సెటప్లో. అలాంటిది పర్సనల్గా దాడులు చేయడం అనేటువంటిది డెఫినెట్గా ఖండించాల్సిన విషయమే. అప్రాపరేట్ యాక్షన్ అనేది తీసుకోవాలి. డోంట్ అండర్ ఎస్టిమేట్ గౌతమ్ సమాంగ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంత మేరకు, ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాడు. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫర్. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రాంత రాజధాని రైతులకు ఏదో అన్యాయం జరిగిపోతుందని కూడా తను కూడా వెళ్ళటం మనం చూసాం. అంటే ఒకప్పుడు చంద్రబాబు ఖండిస్తేనే నేను ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను
పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతానికి వెళ్ళినప్పుడు అటాక్ చేయలేదు, ఇప్పుడు సాక్షాత్తు ఆ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు చేయటంలో ఇది ఎలా చూడొచ్చు అంటారు మనం దీన్ని? ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా, పర్పస్ఫుల్గా దీన్ని అనవసరంగా ఒక పెద్ద బర్నింగ్ ఇష్యూ చేయడానికి కోసం చేసిన పని తప్ప ఇంకోటి కాదు. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ రోషన్, ఇందాక మనం మధ్యలోనే మర్చిపోయాం. మనం 29 ఊళ్ళు ఉన్నాయి కదా, 33,000 ఎకరాలు ఇచ్చారు కదా, ఇంకొక 20,000 ఎకరాలు అనేటువంటిది వాగులు, వంకలు, డొంకలు, పొలాల గడ్డి ఉన్నటువంటి గణాలు, అజైన్డ్ ల్యాండ్స్ ఎట్సెట్రా కలుపుకుంటే ఇంకొక 20,000 ఎకరాలు అంటే మొత్తం 53,000 ఎకరాలు అన్నారుగా. అంటే యాక్చువల్గా అక్కడ ల్యాండ్ ఎంత? 53,000 ఎకరాలు, 33,000 ఎకరాలు కాదు. సరే, ఈ 33,000 ఎకరాలు అనేటువంటిది ఆ 29 ఊళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళు అప్రాక్సిమేట్లీ 1.2 lakh పీపుల్, అంటే 1,20,000 మంది, 29,000 కుటుంబాలు, 26,000 కుటుంబాలు అగ్రికల్చర్ మీద ఆధారపడుతున్నాడు. ఇంకో 1,00,000 మంది, అంతా కలిపి 2.5 లక్షల కంటే ఎక్కువ లేరుగా నీకు. అక్కడ మనకు యాక్చువల్గా ఉద్యమం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది కనపడుతున్నారు? 1,00,000 మంది కనపడ్డారా నీకు? చెప్పు, నీకు ఎక్కడ 500 మంది కనపడుతుంది అంతేనా? 5,40,00,000 వెళ్ళి చూశాను కాబట్టి, చూసావు కాబట్టి, నేనైతే చూడలేదు కదా. 5,40,00,000 మంది అప్రాక్సిమేట్ పాపులేషన్ ఉండి, 3,90 ఎకరాల భూమి ఉండి, 1,60,000 స్క్వేర్ కిలోమీటర్స్ విశాలం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, కృష్ణా, గోదావరి, పెన్నా లాంటి నదులుండి, ఇన్ని సౌకర్యాలు ఉండి, 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి, వైజాగ్ లాంటి పెద్ద మహానగరం ఉండి, మధ్యలో విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తెనాలి, అనంతపురం ఇట్లాంటివన్నీ ఉన్నటువంటి ప్రదేశంలో 5,40,00,000 మంది ప్రజల అభీష్టాలను గౌరవిస్తావా? 2.5 లక్షల మంది అభీష్టాన్ని గౌరవిస్తావా? అంటే కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా ఏం చెప్తాడు? ఆ 2.5 లక్షల మందే కదండి, 5,40,00,000 మంది ఇంపార్టెంట్ అంటారు, నో డౌట్ అబౌట్ దట్. కానీ అక్కడ రైతుల దగ్గర భూములు తీసుకున్న మాట వాస్తవేనా? వాళ్ళకి చెప్పడం ఏం చెప్పారు? అరిచేతిలో స్వర్గం చూపించారు, త్రిశంగు స్వర్గంలో వదిలేశారు. ఎవరికైనా కడుపు మడుతుంది. మరి ఇప్పుడు అక్కడ రైతులకి ఏం జరుగుతుంది? వేచి చూడాల్సిందే. శివరామకృష్ణ గారు రిపోర్ట్ ఇచ్చినా, బోస్టన్ కమిటీ వాళ్ళు ఇచ్చినా, కన్సల్టింగ్ వాళ్ళు ఇచ్చినా, జిఎన్ రావు గారు ఇచ్చినా, ఎవరు ఇచ్చినా కానీ 3 పక్కన పెట్టుకొని విశ్లేషించి చూసిన తర్వాత కానీ ఒక కంక్లూషన్కి రారు. అంటే ఈ విషయంలో మీరు కమిటీలు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. జిఎన్ రావు కమిటీ అంటే బయటకు వచ్చిన సమాచారం అంతా మనకు చెప్పారు. ఈ బోస్టన్ కమిటీ ద్వారా వచ్చిన ఏ నివేదిక అయితే ఉందో దాన్ని ఇంతవరకు ఎవరికి చెప్పడం లేదు. అది ఆ ప్రతిపాదికన అంతే, ఎందుకని వాళ్ళు లోపలే ఉంచి దాన్ని బయటికి రానివ్వట్లేదు అంటారు అసలుకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు? అప్రాపరియేట్ టైం చూస్తారు. యాక్చువల్గా వాళ్ళ కమిటీ రిపోర్ట్ అనేది ఇచ్చిన తర్వాత దాని గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. కూడా ఒక మాట చెప్పు వదిలేస్తాను నీకు. ఈ బోస్టన్ కన్సల్టింగ్ అనేటువంటిది మెకెన్సీ లాంటిది, కేపీఎంజీ, డెలాయిట్ లాంటి ఆర్గనైజేషన్స్ అనమాట. 1963లో స్టార్ట్ చేశారు. యూఎస్ఏలో ఉండే బోస్టన్లో స్టార్ట్ చేశారు. ఒక వ్యక్తి స్టార్ట్ చేశాడు. ఇంచుమించుగా 70-60 దేశాల్లో ఉంటుంది. ఒక 10,000 మంది ఏమో ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళన్నీ కూడాను ఇలాంటి వాటి చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి. పెడితే ఎలా ఉంటుంది, పెట్టకపోతే ఎలా ఉంటుంది, పెడితే లాభం ఏంటి, నష్టం ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత భూమి కావాలి, ఎంత నీళ్ళు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఇలాంటి వర్క్ ఏదైనా కనుక ఇంట్రెస్ట్ చేస్తే చేస్తారు. ఇప్పుడు అలాగే ప్రపంచ బ్యాంక్ ఉంది. ప్రపంచ బ్యాంకుకి విశాఖపట్నంలో ఉండేటువంటి హిందుస్థాన్ షిప్ యార్డ్, అయ్యా అది కొంచెం నష్టాల్లో ఉందండి, దాన్ని లాభాల్లోకి తీసుకురావాలి, ఎలా చెప్పండి అంటే చెప్తారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలా చేయకూడదా చెప్పమంటే చెప్తారు. కానీ నార్మల్గా ఏంటంటే ఈ బోస్టన్ లాంటి కన్సల్టింగ్ ఆర్గనైజేషన్స్ అన్ని ఏం చేస్తాయంటే రోషన్, వీళ్ళని గురించి చాలా గొప్పగా ఉంటుంది, బ్రహ్మాండంగా రిపోర్ట్లు ఇచ్చేస్తారు. ఆహా, దాని మూలకంగా అసలు దేశ పరిస్థితులే మారిపోతాయి, రాష్ట్ర పరిస్థితులే మారిపోతాయని చెప్పి అనుకుంటారు. 100% కరెక్ట్ కాదు. దీనికి చార్టర్డ్ అకౌంటెంట్ నేను చెప్తున్నా. వీళ్ళు ఏం చేస్తారంటే లాబీయింగ్ చేసి ఇలాంటి అసైన్మెంట్లు తెచ్చుకుంటారు. పాయింట్ నెంబర్ 1, వాళ్ళ ఫీజు కూడా ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? 100 కోట్లు తక్కువ ఉండదు. ప్లస్ వాడు రావడానికి పోవడానికి, కన్సల్టెంట్స్ రావడానికి, వాడు టై కట్టుకొని సూట్ వేసుకొని 5 స్టార్ హోటల్లో ఉండి హీ హో అని చెప్పి నానా హడావుడి చేసి ఒక 3 నెలలు ఇటు తిరిగి ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఎలా ఉంటుందో తెలుసా నీకు? దానికి ఎంత ఖర్చు అవుతుంది అంటారు? మళ్ళీ అదే చెప్తున్నా, 100 కోట్లు తీసుకుంటారు ఫీజు, ప్లస్ మళ్ళీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్స్ట్రా, ఇవన్నీ కాదంటే ప్లస్ 18% జీఎస్టీ, ఇవన్నీ ఉంటాయి. ఒక ఫార్మల్ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ పని చేయండి అని చెప్తారు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటారు దాన్ని. ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం ఒక 3-4 పేజీల అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు, వాళ్ళు చేస్తారు. జనరల్గా ఈ రిపోర్ట్స్ ఏం చేస్తారంటే ఒక 400 పేజీలు 500 పేజీలు ఉంటుంది రోషన్. అదే రిపోర్టు 10 పేజీల్లో నేను చేసివ్వగలను, కానీ నేను చేసిస్తే తీసి చెత్తపుట్లో వేస్తారు. శివరామకృష్ణ గారు ఇచ్చిన రిపోర్ట్ అది చెత్తపుట్లో వేసారా? నేనంతా నథింగ్. ఈ కమిటీ వాళ్ళందరూ కూడా ఇచ్చే రిపోర్ట్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఫస్ట్ పేజీలో ఏం రాస్తారంటే పైన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వెలగపూడి, గుంటూరు డిస్ట్రిక్ట్, ఇండియా అని చెప్పి పిన్ కోడ్ వేస్తారు. మధ్యలో ఏం రాస్తారంటే
ఆబ్జెక్టివ్ రాస్తారు. దీనికోసం అని చెప్పి రిపోర్ట్ అని రాస్తారు. కింద ఏం రాస్తారంటే బోస్టన్ గ్రూప్, న్యూయార్క్, యూఎస్ఏ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఫస్ట్ పేజ్ అయిపోయింది. ఫస్ట్ ఏమో మంచి కవరు, పాలిఎథిలీన్ కవరు, స్పైరల్ బైండింగు, 500 పేజీలు. ఇది ఫస్ట్ పేజీ. సెకండ్ పేజీలో ఇండెక్స్ రాస్తారు. అసలు వాడి దాని గురించి ఏందో చెప్పుకుంటారు. గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన పని ఏందో చెప్తారు. ఆబ్జెక్టివ్ ఏందో చెప్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పుట్టుపూర్వతలన్నీ రాస్తారు. ఇది ఇప్పుడు నేను చెప్పానే 1,60,000 స్క్వేర్ కిలోమీటర్స్, 3,95,00,000 ఎకరాల భూమి ఉంది, పెన్నా ఉంది, కృష్ణా ఉంది, గోదావరి ఉంది, పాపులేషన్ ఎట్టుంది, డిస్ట్రిక్ట్ వైజ్ పాపులేషన్ ఎంత ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, బెడ్ కెపాసిటీ ఏంటి, గోదావరిలో ఫ్లడ్ ఎప్పుడు వచ్చింది, కృష్ణాలో ఫ్లడ్ ఎప్పుడు వచ్చింది, నాగార్జున సాగర్ పరిస్థితి ఏంది, ఏ ఏ ప్రాంతాల్లో ఏ రకాలైన పంటలు పండుతాయి, యావరేజ్ రేట్ ఎంత ఉంటుంది, ఎంత రాస్తారనమాట. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఇంట్రడక్షన్ అనే పార్ట్లో రాస్తారు. ఈ ఇంట్రడక్షన్ పార్ట్ ఒక 30-40 పేజీలు ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఇచ్చిన ఇన్ఫర్మేషనే. అంటే మీరు చెప్పేదాని ప్రకారం సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఈ సినిమాలోని సన్నివేశాలన్నీ కల్పితాలు అంటుంటారు. అంటే ఇలా ఇది అంటారా? ఇది కూడా అంతే, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది, అంతకంటే ఏమి ఉండదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భూభాగము 1,60,294 స్క్వేర్ కిలోమీటర్స్ ఈక్వలెంట్ 3,94,00,000 జోన్స్. ఇది ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు వాడికి? బాస్టన్కి నువ్వు కానీ నేను కానీ అక్కడ ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇస్తాడు. చీఫ్ సెక్రటరీ ద్వారా పోతాయి. చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చాడు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వాడు రాసుకున్నాడు. వాడు ఆ పని చేసినందుకు 100 కోట్ల ఫీజు. కృష్ణా నది ఎక్కడ పుట్టింది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఆ కృష్ణా నది మీద కట్టిన ప్రాజెక్టులు ఏంటి, ఏ ప్రాజెక్టు దగ్గర ఎంత స్టోర్ చేస్తారు, ప్రాజెక్టు ఎత్తు ఎంత, ఎన్ని ఎకరాలుగా పంట ఇస్తుంది, ఆ పంటలు ఏ రకమైన పంటలు పండుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లా తీసుకున్నాం అనుకోబ్బా నువ్వు. అనంతపురం జిల్లాలో అప్రాక్సిమేట్లీ సే సంథింగ్ లైక్ 30 లక్షల ఎకరాల భూమి ఉంది. ఈ 30 లక్షల ఎకరాల భూమిలో మ్యాక్సిమము వేరుశనగ పంటే పండుతుంది. 40 లక్షల మంది పాపులేషన్ ఉంటారు. ఒక 10, 12, 14 నియోజకవర్గాలు ఉంటాయి. 3 ఎంపీ సీట్లు ఉంటాయి. వీళ్ళు ఎంపీలు, వీళ్ళు ఎమ్మెల్యేలు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళలో అక్షరాస్యత అనేటువంటిది 50% ఉంది. ఇదంతా అనంతపురం జిల్లాని గురించి రాస్తారు. ఇట్లా ప్రతిదాని గురించి కూడా రాస్తారు. ఎడ్యుకేషన్, హెల్త్, నేషనల్ హైవేస్, ట్రాన్స్పోర్టేషన్, ఎయిర్పోర్ట్స్, సంగతి సంవత్సరం మొత్తం రాస్తారు. ఇదంతా ఒక 50-60 పేజీలు అయిపోయిందా? తర్వాత ఏం చేస్తారంటే మా సలహాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి మొదలు పెడతారు. అందులో ఏం చేస్తారంటే ఇది ఇదే అమరావతిలో ఇది పెట్టండి, వైజాగ్లో ఇది పెట్టండి, నెల్లూరులో ఇది పెట్టండి, ఆడ ఇది పెట్టండి, ఇది పెట్టండి అని రాస్తాడు. గుంటూరు జనరల్ హాస్పిటల్ బెడ్ కెపాసిటీ పెంచండి అని రాస్తాడు. మీ స్కూల్స్లో చదువుకునే పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టండి అని రాస్తాడు. ఇంకొక 2 యూనివర్సిటీలు కావాలంటాడు. అరకు లాంటి ఏరియాస్లో టూరిజంకి బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి మీకు అక్కడ 5 స్టార్ హోటల్స్కి పర్మిషన్ ఇవ్వండి అని రాస్తాడు. అది టూరిజానికి బాగా డెవలప్గా ఉండి అరకు వ్యాలీ అనేది పచ్చదనంతో ఉంటుందన్న సంగతి నీకు నాకు తెలీదా? మనం చెప్పింది వాడు రాస్తాడు. మనం చెప్పింది వాడు రాసి వాడు ఒపీనియన్ ఏందో చెప్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా నాకు చెప్తే నేను చేయలేనా? ఏంది నాకు తెలీదా అరకు వ్యాలీ పచ్చదనంగా ఉంటుందని? నాకు తెలీదా మన శ్రీశైలం డ్యామ్ అనేటువంటిది ఎలా ఉంటుందో? నాకు తెలీదా నాగార్జున సాగర్ డ్యామ్ ఏంటో? నాగార్జున సాగర్ డ్యామ్ అనేది 1955లో మొదలుపెట్టారు. నెహ్రూ గారు ఇచ్చారు. మెడ్రాస్ స్టేట్ నుంచి విడిపోయినప్పుడు మనకి దానికి ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ కింద ఇచ్చారు. దాన్ని 111 కోట్లు ఖర్చు అవుతున్నారు. 130 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 610 అడుగులు ఎత్తు ఉంటుంది. 590 అడుగులు ఎత్తు వరకు నీరు స్టోర్ చేసుకోవచ్చు. 315 టీఎంసీలు స్టోర్ చేసుకోవచ్చు. 6 జిల్లాలకి నీటి సౌకర్యం ఇస్తుంది. 22 లక్షలకి నీటి సౌకర్యం. 1000 మెగావాట్స్ అనేది పవర్ జనరేట్ అవుతుంది. ఇది నాకు తెలుసుగా ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ నేను బాస్టన్లో చెప్తే వాడు రిపోర్ట్ ఇస్తాడు. నేను చెప్పేది ఏంది, వాడు రిపోర్ట్ ఇచ్చేది ఏంది, వాడికి 100 కోట్ల ఫీజు ఎందుకు? ఆ మాత్రం మనం చేయలేమా? ఇండియాలో ఉండేటువంటి ఐఐటి వాళ్ళకి కానీ ఐఐఎం వాళ్ళకి కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఫామ్ చేసి వాళ్ళని కానీ చేయమంటే తగ్గ చేసేస్తారు. కానీ విచిత్రం ఏంటంటే మన దౌర్భాగ్యం ఏంటంటే రోషన్, మన మీద మనం నమ్మకం ఉండదు. ఎవడో వచ్చి నీ సంగతి చెప్పాలి. పోనీ వాడికి ఏమైనా తెలిసా అంటే తెలియదు. మళ్ళీ వాడికి మనమే చెప్పాలి. మనం చెప్పిన వాడిని మనం చక్కగా పుస్తకంలో పెట్టి గ్రాఫ్లు వేసి దానికి రకరకాల కలర్లు వేసి బోల్డ్ లైన్లు పెట్టి అండర్ లైన్లు చేసి ఇస్తాడనమాట మనకి. అంతకంటే ఏముండదు. జిల్లా వైజ్గా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ప్రైమరీ స్కూల్స్ ఎన్ని, అప్పర్ మిడిల్ స్కూల్స్ ఎన్ని, కాలేజెస్ ఎన్ని, స్కూల్స్ ఎన్ని, అందులో ఇంగ్లీష్ మీడియం ఎన్ని, తెలుగు మీడియం ఎన్ని. ఇది ఒక 2-3 పేజీలు. అనంతపురం గురించి ఒక 4 పేజీలు, కృష్ణా గుంటూరు గురించి ఒక 4 పేజీలు, విశాఖపట్నం గురించి ఒక 5 పేజీలు, ఇది మొత్తం కలుపుకుంటే 500 పేజీలు. అంతకంటే ఏముండవు. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ప్రజలు దీని గురించి అబ్బో వాడు ఏదో రాసేసాడంట అని చెప్పి అనుకోబాకండి. ఇంతకంటే గొప్పగా ఏముండవు. ఫైనల్గా అంటే ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు చేసిన ఒక ప్లాన్ ప్రకారమే చేశారు. అంటే ఏదైతే నారా లోకేష్ అరెస్ట్ అయ్యాడో అదే ప్లేస్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఈరోజు అల్లకల్లోలం సృష్టించవచ్చు విజయవాడలో, దానికి పందిన పన్నాగమే అని కొన్ని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఆత్మకూరు అనేటువంటి విషయం వచ్చిందా ఇంతకుముందు? అందులో ఏమన్నా ఇష్యూ ఉందేమో చెప్పబోయా నువ్వు. చెలో ఆత్మకూరు
చలో ఆత్మకూరు ఏమన్నా ఇష్యూ ఉందా అని చెప్పు నాకు. అందులో మాచర్ల దగ్గర 2000 పాపులేషను, అందులో 400 మందో 500 మందిలో ఆ పేరిక అనేటువంటి చిన్న వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఆ ఫ్యామిలీ మధ్య గత 30 ఏళ్ళ నుంచి తగాదాలు ఉన్నాయి. బాంబులు వేసుకునేవాడు. 1100 మంది ఓటర్లు. అంత చిన్న విషయాన్ని పెద్ద ఇష్యూ చేసి ఏదో గందరగోళం చేయాలని చెప్పి చూస్తారు. ఏముంటుంది చెప్పు నీకు అందులో. ఇప్పుడు జరిగిన విషయం కూడా అంతే. ఆయన అద్దాలు పాల్గొట్టడం ఏంటంటే, అద్దాలు కానీ పాల్గొడితే నాన్న గందరగోళం అయిపోతుంది, ఒక 10 మందిని అరెస్ట్ చేస్తారు, నేను కూడా వెళ్తాను, నన్ను కూడా అరెస్ట్ చేస్తారు. దీన్ని పెద్ద రాజకీయం చేయాలి. ఏముంది అందులో రాజకీయం? ఏమి ఉండదు అందులో. చెప్పే కదా నేను ఇందాకనే, ఇంతకుముందు పేపర్లో రాసుకునేవాళ్ళు, టీవీలో చెప్పుకునేవాళ్ళు, చూపించుకునేవాళ్ళు, అది పోయింది. పాలసీ మీద మాత్రం చేసేవాళ్ళు, ఆ టెండెన్సీ పోయింది. దాని తర్వాత పర్సనల్గా తిట్టుకోవడం మొదలుపెట్టారు, అదే చాలా ఎక్కువ. ఇప్పుడు ఏమైందంటే కొట్టాడికి వచ్చేసారన్నమాట ఏకంగా. ఇంకెంతకంటే దారుణమైన పనులు ఇంకేమున్నాయో చెప్పు. కొట్టాల్సిన అవసరం ఏముంది నాకు అర్థం కాదు. నిజంగా ఆయన పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారు అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు జనరల్గా ఏం చేయాలి జనాలందరూ? అమ్మా నేను తెలుసుకోవడానికి వచ్చాను, మీ బాధ ఏందో కనుక్కుందామని చెప్పి వచ్చాను. మీరు 33,000 ఎకరాలు ఇచ్చామంటున్నారు, గవర్నమెంట్ ఒక 20,000 ఎకరాలు ఉంది, గవర్నమెంట్ ఇంకా ఏ డిసిషన్ కూడా తీసుకోలేదు. శివరామకృష్ణ గారు చెప్పారు, జిఎన్ రావు గారు చెప్పారు, బోస్టన్ వాళ్ళది వచ్చింది, క్యాబినెట్ మీటింగ్ జరగలేదు, ఇది అసెంబ్లీలో పెడతారు, అసెంబ్లీలో పెట్టి కూలంకుషంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఇది నా ఉద్దేశం. ఇది మీరేం తొందరపడాల్సిన పని లేదు, ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు, ఇబ్బంది పడాల్సిన పని లేదు. లెట్ ద గవర్నమెంట్ టేక్ ఎ డెసిషన్. గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ గురించి వెయిట్ చేద్దాం. నేను అసలు యాక్చువల్గా గ్రౌండ్ రియాలిటీస్ ఏందో చూస్తాం అన్న ఉద్దేశంతో వచ్చానమ్మా అని చెప్పి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనుక చెప్తే వెల్ అండ్ గుడ్. కానీ అసలు ఆయనకి చెప్పడానికే నువ్వు అవకాశం కొట్టేస్తే నువ్వు ఇంకేం చెప్తాడు ఆయన? పర్పస్ఫుల్గా ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని కూడా మేము చేసుకొని చెప్పబోయా నువ్వు. ఆత్మకూరు నీకు ఎగ్జాంపుల్ చెప్పే అందులో ఏమన్నా ఉందో చెప్పు. కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? ఆయన చెప్పు. ఆయనకి నిజంగా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉందే లేనే లేదు ఆయనకి. ఆయన పిల్లలు చేసిన పని మూలకంగా పాయింట్ నెంబర్ 1. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాడుకొని వదిలేయడం మూలకంగా పాయింట్ నెంబర్ 2. చంద్రబాబు నాయుడు దగ్గర తీకపోవడం మూలకంగా పాయింట్ నెంబర్ 3. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. లేకపోతే నిజంగా ఆయనకు అవసరం లేదు. మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన కర్నూలులో మెడిసిన్ చదువుతున్నప్పుడు మా బావగారు ఆయన ఇద్దరు క్లాస్మేట్స్, రూమ్మేట్స్. ఆయన సూసైడ్ చేసుకున్నట్టే నాకే చాలా ఆశ్చర్యం వేసింది పాపం. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఆయనకి. కారణం ఏంటంటే ఇదిగో ఈ పనులు. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద జరిగిన దాడి కూడా అలాంటిదే. కావాలని పర్పస్ఫుల్గా ఉద్దేశపూర్వకంగా చేసిన పని. నాకు తెలిసినంత వరకు రైతులు ఎవరు చేశారని చెప్పి నేను అనుకోవట్లా. ఏదో బయట నుంచి వచ్చి చేసిన పని. ఇంతకుముందు మనం కూడా విన్నాం కదా. ఇంతకుముందు మనం విన్నది ఏంటి నాకు అర్థం కాదు. ఆళ్ళగడ్డ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి, పులివెందల నుంచి, కడప నుంచి, ఆళ్ళగడ్డ నుంచి వచ్చి చెరకు రైతులు చెరకు తగలబెట్టేశారని చెప్పి విన్నామా లేదా? రైలు తగలబెట్టారని విన్నామా లేదా? మనం చూసామా లేదా? మనం ఇది కూడా అట్లాంటిదే. అంటే మీరు చేస్తేనేమో కరెక్ట్, అవతల చేస్తేనేమో తప్ప. ఇంతకుముందు ఎన్ని చేయలేదు ఇట్లాంటిది. ముద్రగడ పద్మనాభం కానీ ఇంట్లో పెట్టలేదా? ఏమడిగాడు ఆయన? మా కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయండి, మీరు రిజర్వేషన్ ఇస్తాన్నారు, ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకపోతే నేను ఉద్యమం చేస్తానని. అంతేగా. ఉద్యమం చేసే హక్కు అని భారత రాజ్యాంగంలో ఉందిగా, మనకు ఉందిగా హక్కుది. ఆయన ఉద్యమం చేస్తారంటే ఆయన్ని కొడితిరి, ఆయన భార్యను కొడితిరి, ఆయన కొడుకుని కొడితిరి, పిల్లల్ని కొడితిరి, ఇంచుమించుగా 5-6 వేల మంది పోలీసు వాళ్ళు నా ఊళ్ళో పెడితిరి. అవసరమా? అవసరం ఉందా? లేదు కదా. మరి ఎందుకు చేశారు? అధికారంలో ఉన్నప్పుడు ఆ రకంగా చేశారు, అధికారంలో లేనప్పుడు ఇప్పుడు ఈ రకంగా చేస్తున్నారు. పర్పస్ఫుల్గా ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా చేసిన తప్ప ఇంకేం కాదు. కానీ ఇలాంటి పనులు ఎన్ని చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అంత ఉపయోగం, ఎన్ని చేస్తే అంత ఉపయోగం. యు టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫర్ మీ. నన్ను కనుక అడిగితే నేను ఇంకా ఏం చెప్పాలంటే, రోజుకు ఒక పని చేయండి అట్లాంటిది, చాలా బాగుంటుందని చెప్తా. అప్పుడున్నాయండి 23 కాస్త 2/3 అవుద్ది. చంద్రబాబు నాయుడిని అండర్ ఎస్టిమేట్ చేయవాక 1995లో 96లో చంద్రబాబు నాయుడు ఈజ్ ప్లస్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మైనస్ చంద్రబాబు నాయుడు గారు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎంత తేడా ఉందో తెలుసా నీకు? చెప్పనా ఎంత తేడా ఉంటుందో? చెప్పండి ఒక మాటలో. సూర్యుడికి భూమికి మధ్య ఎంత దూరమో తెలుసా నీకు? 14,92,00,000 కిలోమీటర్లు. అంత దూరం ఉందన్నమాట చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డికి. ఇద్దరికి అంత వ్యత్యాసం ఉంది. చంద్రమండలం ఎంత దూరం ఉందో తిప్పి కొడితే 4,000 కిలోమీటర్లు, 4,00,000 కిలోమీటర్లేను. అందుకని 3 రోజులు పోతున్నావు ర్యాకెట్లో. సూర్యుడి దగ్గరికి ఏడపోతాను, 14,70,00,000 కిలోమీటర్ దూరం పోతావు. ఇది ఎడపోతాను బాలేవుగా. అంత తేడా వచ్చింది. కారణం ఏంటంటే పర్పస్ఫుల్గా ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ఆయనకై ఆయన గొయ్యి ఆయన తవ్వుకుంటున్నాడు. ఇలాంటి పనులన్నీ చేసి ఆయనకున్న పేరు కాస్త పోగొట్టుకుంటున్నాడు. ఆయన మనస్ఫూర్తిగా ఇష్టమై చేశాడంటే దాన్ని కూడా నేను ఒప్పుకోను. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయన గ్యాంగ్ ఆయన చేత ఆ పని చేస్తున్నారు తెలిసిన.
నిజంగా అమరావతిలో క్యాపిటల్ 33,000 ఎకరాలు అది ఇది సంఘ సంవత్సరాన్ని చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా ఇష్టమే చేసాడు అనుకుంటున్నాం ఏంది? నారాయణ, సుజనా చౌదరి, పత్తిపాటి పుల్లారావు, చింతమనేని ప్రభాకరు వీళ్ళందరూ కలిసి చుట్టుపక్కల చేరి బలవంతం చేసి ఆయన చేత పని చేయించారు అని నేను అనుకుంటున్నాను. లెట్ ద పీపుల్ థింక్ ఇన్ ఇవి. చంద్రబాబు నాయుడు మరీ అంత అడ్డుగోలుగా చేసేటువంటి వాడు కాదు. పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా ఆయనకి ఇష్టం ఉన్న లేకపోయినా చేయించారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఏంటంటే మాట్లాడతారు? జేసీ దివాకర్ మనం మాట్లాడి వినలా మనం గట్టినే ఉంటుంది. ఏందని మీరు బలివాళ్ళను 10 సంవత్సరాలు అధికారంలో లేము, అప్పుల పాలైపోయి వస్తుంటే మీరు ఏంది ఎంతసేపు మీరు నీతి నిజాయితీ న్యాయం ధర్మం అంటారు? నేను తీసి పక్కన పారేయండి సార్. దీపం ఉన్నప్పుడు ఇల్లు తగ్గ పెట్టుకోవాలి. మీ సొమ్యం పోయింది, మీకున్నది ఒకటే కొడుకు. ఇటు పక్క నుంచి వచ్చింది, అటు పక్క నుంచి వచ్చింది. మీరు బాగానే ఉంటారు. మేము బావట్ల మధ్యలో తంగినాకి మేము ఇసుక దోచుకోకపోతే బతికేదట, పల్నాడు రాళ్ళు కొట్టుకోకపోతే బతికేదట, వెలుగొండ ప్రాజెక్టు 100 కోట్ల రూపాయలు పూర్తయ్యేటువంటిది 150 కోట్లు ఎస్కలేట్ చేయకపోతే మా డబ్బులు అన్నీ వస్తాయండి. అసలే మా మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు సరే చస్తుంటాం మేము. తెలియదా అయింది మీకు? అంటే చంద్రబాబు నాయుడు ఏమంటాడు తెలుసా? మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్లను సిబిఐ రైట్లు జరగకూడదనే కదా నేను దాన్ని ఇచ్చాను. సిబిఐ వాళ్ళు రాష్ట్రంలో రావడానికి కూడా చెప్పాను కదా నేను. ఇంకా అంతకంటే నేనేం చేయాలంటాడు. చేసినా కానీ ఉపయోగం లేదండి. మీ బాధ తట్టుకోలేక మేము పోయి బీజేపీలో జాయిన్ అయ్యాము. ఇంకా మాకు వేరే గతి లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడిని అన్ని రకాలుగా పెట్టి మధ్యలో పెట్టి అదే మన అంటారే అడకత్తల్లో పోక చెక్క అని మనం కనుక నిమ్మకాయ రసం తీసుకోవాలంటే ఉత్తుతాను చూసావు, అలా ఉత్తుతుంటారు అన్నట్టు వీళ్ళు చుట్టుపక్కల చేరి. దాని మూలంగా చేశాడు ఆయన. 100% మనస్ఫూర్తికి ఇష్టం చేయలే. ఇక అప్పుడు చేస్తున్నప్పుడు ఇంకేం చేస్తాడు బాబు? ఇంకేం చేయలేడు కదా, ఊరుకున్నాడు. అందుకని ఈయన కూడా మధ్యలో ఏంటంటే పంచలు గింజలు కట్టుకొని ఆయనతో పాటు ఆయన సత్యమణిని కూడా తీసుకొచ్చి ఆమె గాజు తీసిచ్చి సంగతి సమస్య. మేము త్యాగం చేసామంటారు. త్యాగం చేసేది ఏంటో నాకు అర్థం కాదు. నీకు 2.5 ఎకరాలు నువ్వు త్యాగం చేసావా? నీకు కూడా మీరు చేసుకొని చెప్పవా? త్యాగం చేసామంటాయా నువ్వు త్యాగం చేయలా. నీకు ఉన్నాయండి 1 ఎకరము భూమి మేము పూలింగ్ అనేటువంటి దాని కింద గవర్నమెంట్కి కనుక ఇస్తే 1,200 గజాలు నేను నీకు ఇస్తాను, మిగిలిన 3,600 గజాలు బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఇస్తాను. చూశారు కదా మీరు రాజమౌళి సినిమా ఎక్కడ తీసాడో, అలా ఉంటుంది, సింగపూర్ లాగా ఉంటుంది, బ్యాంకాక్ లాగా ఉంటుంది, హాంకాంగ్ లాగా ఉంటుంది అని చెప్పావు. సామాన్య రైతయ్య ఆశపడ్డాడు. ఇక్కడ మంచి విశాలమైన రోడ్లు, ఉద్యానవనాలు, కాలేజీలు, స్కూల్స్, హాస్పిటల్స్, పెద్ద పెద్ద మాల్స్, ఐమాక్స్ థియేటర్స్ కనుక వస్తే నా 1,200 గజాలు ₹1 కోటి అయిద్దంట అని ఆశపడ్డాడు. అందుకని ఇచ్చారు. ప్రలోభ పెట్టారు. నిజం చెప్పాలంటే పక్కాగా పచ్చిగా మోసం చేశారు వీళ్ళని. అక్కడ ఉన్నటువంటి 29 విలేజెస్లో ఉన్నటువంటి 26,000 కుటుంబాల్లో ఉన్నటువంటి రైతులని, దాని మీద డిపెండ్ అయినటువంటి ఇంచుమించుగా 1,50,000 పాటు ఉన్నటువంటి రైతు కూలీల్ని మోసం చేశారనమాట. అసలు చేయదగ్గ పని కాదు అది. అనుభవిస్తారు దానికి, అంతకంత అనుభవించక తప్పదు. హైటెక్ సిటీలో సక్సెస్ అయింది, ఆడ సక్సెస్ అవుతుంది ఎట్ట అనుకుంటావా? 400 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ సిటీని తీసుకెళ్ళి దీంతో ఉన్నటువంటి గచ్చిబౌలిలో డెవలప్ చేసిన హైటెక్ సిటీని తీసుకెళ్ళి దాన్ని అక్కడ రిప్లికా చేయాలంటే ఎట్ట కుదురుతుందా నీకు? అది కుదిరే పనే కాదు. రైతుల్ని పచ్చి మోసం చేశారు. చాలామంది రైతులు ఏం చేశారు అనుకున్నావు? అక్కడ అమ్ముకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే అమ్ముకొని కొంతమంది బళ్ళారు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, రాయచూరు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఒరిస్సా పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ నిజామాబాదు, ఆర్మూరు, బోధన లాంటి ప్లేసులకు వచ్చి కాకతీయ కెనాల కిందకు వచ్చి భూములు కొనుక్కుని ఉన్నారు చాలామంది అమ్మేసుకొని. అక్కడ నీకు 1 ఎకరం అమ్ముకుంటే ఇక్కడ 4 ఎకరాలు వచ్చిందిగా. అమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా ఈ ధర్నా చేస్తుంది ఎవరయ్యా బాబు అనేసి అంటే నిజంగా చెప్పాలంటే ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు కాదు వాళ్ళు. 100 మందిలో మహా ఉంటే 2-3 ఉంటారు అంతే. ఆ 2-3 ఎవరయ్యా బాబు అంటే అమ్ముకోనండి వాళ్ళు. వాళ్ళకి ఏం చెప్పారంటే మాకు ఇంకా రేట్ వస్తుంది అని చెప్పి వాళ్ళు అమ్ముకోరా. ఇప్పుడేమో డెసిషన్ తీసుకునేసరికి ₹1 కోటి కాస్త 0 కొట్టేశారు. 0 కొడితే 10 లక్షలు అయిపోలా. అంతకుముందు 15 లక్షలు ఉండేది బాబు, ఇప్పుడు 10 లక్షలు అయిపోయింది. అది వాళ్ళ బాధ. సో థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున రెడ్డి గారు. సో రాజధాని రైతుల మీద జరుగుతున్న ఈ గొడవలలో కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలనే టార్గెట్ చేశారు అని అంటున్నారు. చూద్దాం, ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న ఈ రాజకీయ రంగంలో ప్రజలు ఏమాత్రం చితికిపోవాల్సి వస్తుందో ఇంకా. సో వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున రెడ్డి గారు. థ్యాంక్ యూ రోషన్.